కట్టుకోండి. దాని తర్వాత నెక్స్ట్ 80,000 తర్వాత కట్టుకోండి. ఉమ్, ఇప్పుడు 20,000 కట్టారు అనుకోండి, ఆ 80,000 అంతే ఉంటుంది ఇంట్రెస్ట్, ఉమ్, మళ్ళీ పెరగదు. ఉమ్, అదంటే చూడండి సార్, తిననీకే గతి లేదు. ఉమ్, హాస్పిటల్లో పోతున్నాం వస్తున్నాం అని చెప్పి ముంగడ రిపోర్ట్లు వాడేస్తున్నా, ఉమ్, కట్టే పరిస్థితి లేదు. ఉమ్, ఇది పరిస్థితి. ఆమె కూడా వాళ్ళు హెల్త్ బాగుంటలేదు ఉమ్. అని చెప్పేసి ప్రజెంట్ ఆ కార్డులో లేదు. ఆ లోన్లు ఉన్నాయి, లోన్లు ఇంకొక 4-5 నెలలు కడితే అయిపోతుంది. దానికి నానా సంఘాలు నడుస్తుంది. ఇప్పుడు 3 నెలలు డ్యూ అయిపోయింది, అవి కూడా చేతులు పట్టేసేయాలి, లేవు పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక ఎట్లా మెల్లగా చేయాలరా? వాటి ఇల్లు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుర్రు. ఏమో ఫోన్లు పోయిందో వాళ్ళకు అంతగానం గట్టిగా మాట్లాడంత ర్యాష్గా వాళ్ళకు రైట్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు గట్టిగా మాట్లాడితే ఎందుకు అట్లా కొడుతురు అని మాట్లాడు. నాదే కదా, నాదే పెరుగుతుంది కదా, నా సిబిలే పోతుంది కదా, మీరెందుకు టెన్షన్ తీసుకుంటారు అని చెప్పేసి నువ్వు గట్టిగా మాట్లాడు. నేను కట్టుకుంటా, నా ఉద్యోగం పోయింది, మా ఆస్తులు మొత్తం జప్తు చేసేది. అరే వెంకటేష్, అరే ఒక్క నిమిషం రా, అవి చెప్తాం రా. ఇప్పుడు ఎక్కడ ఎంత డబ్బులు వాడుకున్నావు నువ్వు, ఎక్కడికి వచ్చిందిరా పరిస్థితి? కరెక్టే ఇంకా వాళ్ళకి చెప్తాం రా. నువ్వు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మార్చిలో తీసుకొని 1 నెలరా 2 నెలరా 15 నెలలు ఇట్లా అట్లా అనుకుంటూ వచ్చి జూలై రా, ఇది జూన్ కాదు జూలై. కరెక్ట్ కరెక్ట్ వాళ్ళకి అట్లా ఏమంటారు? ఇక వాళ్ళు విడిచిపెట్టరా భయ్, నేను ఒక్క కట్టేది నిమిషం రా, వాళ్ళతో మాట్లాడు. హలో హలో సార్. సార్ మా కజిన్ అవుతాడు, కజిన్ బ్రదర్, ఒకసారి మాట్లాడండి సార్. వెంకటేష్. సార్ చెప్పండి సార్. హలో ఎంత ఎంత అండి అమౌంట్? 10,000 ఓకేనా, 10,110 ఓకే ఓకే. కొద్దిగా అమౌంట్ ఆయనకు వచ్చేసి ఉన్నాయి, రాలేదండి. అదే సార్ వెయిట్ చేస్తున్నాడు. 7,000 కట్టండి, ఉండేది తక్కువ అమౌంట్. ఓకే 7,000 కట్టండి సార్. ఈ నైట్ అమౌంట్ ఈరోజు అరేంజ్ అవుతుంది అమౌంట్, నైట్ ఈ డేట్ నైట్ లోపల కట్టేయండి. 7,000 కట్టి మళ్ళీ 7,000 సార్, 7,000 కట్టిన తర్వాత 10,000 113 కట్టాలి. ఓకేనా? ఓకే సార్ కాడ నాకు అంత డబ్బులు లేవు, 7,000 ఓకే 7,000 ఉన్నాయని చెప్పారు. ఓకే అమౌంట్ ఇప్పుడు కట్టేయండి సార్, 10 minutes కాల్ చేయండి సార్, చేశాను. ఆ 7,000 కట్టేయండి. మిగతా 2 years అరేంజ్ అవుతుంది కదా, అరేంజ్ అవుతుంది సార్. అరేంజ్ అయినాక నైట్ లాగా కట్టేయండి. అదేనండి, ఇప్పుడు ఒకటేసారి కడితే దానికి క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు 3,000 కట్టి 7,000 కట్టి 3,000 కట్టారనుకోండి, ఈ 7,000 నాకేస్తారు కదా. నాకు అదే అంటున్నాను, కట్టేయండి. ఓకే ఫుల్ లైన్ ఉంటారు. ఇప్పుడు లాస్ట్ డేట్ అట్లా కాదండి, అట్లా కాదు. లాస్ట్ డేట్ ఎప్పుడు వచ్చింది? లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది? 14 ఉంది కదా. ఆగి డేట్ ఎంత? కరెక్టేనండి. ఇప్పుడు 7,000 కట్టారనుకోండి, మళ్ళీ 3,000 ఎందుకు ఒకరు వాళ్ళు 2 days ఏమైనా మొత్తం కూడతారు కట్టింది. మీరు ఈమెయిల్లో కట్టుకోండి సార్, అంటే 24 hours యాక్టివ్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు
సార్ అది వినిపిస్తుంది ఓకే. ఆ 7,000 కూడా 7,000 కాదండి, ఇప్పుడు అది కూడా కాదు. నేను మంగళవారం రోజు అది ఫుల్ పేమెంట్ చేస్తాను. అది 10,000 సమ్ ఏదో ఉందో ఏంటండి, మంగళవారం రోజు అది మొత్తం 10,000 చేసేస్తాను. ఆ 14 డేట్ రోజు 14 డ్యూ డేట్ ఉంది కదా, 14 లోపల అది మిగతా 6,000 చేంజ్ ఉంది కదా, అది కూడా చేస్తాను. సార్ అది ఓకే, టైం లేదంటారు కదా, అది ఇంట్రెస్ట్. సార్ ఇంట్రెస్ట్ అది ఏం వేయాలనుకుంటారో అది వేయండి. ఇప్పుడు సర్దుబాటు కావు డబ్బులు, నేను కట్టలేను ఇప్పుడు. అవునా, అవునండి, అది 7,000 కడితే అది 7,000 కడితే క్యాల్కులేట్ ఉండదు, అది కడితే 10. సార్ చెప్పేది వినండి. మీరు అమౌంట్ అరేంజ్ చేస్తా అంటున్నారు, మీరు ప్రెజర్ వేయకండి, ఓకేనా? ఇప్పుడు కాదు, ఇప్పుడు చెప్పేది వినండి. సార్ సార్ వెంకటేష్ ఒక్క నిమిషము. సార్ ఇగో మా ఫోన్లో, సార్ ఒక్క నిమిషం చెప్తా వినండి. ఫోన్లో ఇప్పుడు మాట్లాడుకుంటూ కూర్చోలేము. మీరు ఏం ఛార్జెస్ ఇంట్రెస్ట్ వేసుకుంటారో వేసుకోండి. నేను ఇప్పుడు 7,000 నేను కట్టలేను. సార్ చెప్పేది వినండి, లేదంటే ఫోన్ కట్ చేస్తాను. నేను మంగళవారం రోజు అది లాస్ట్ మంత్ ఈఎంఐ ఏది ఉందో అది చేస్తాము. 14th 14th డేట్ ఉంది కదా, డ్యూటీ లోపల ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందో అది కడతాము. నెక్స్ట్ మంత్ ఈఎంఐ నుంచి అది క్లియర్ చేసుకుంటాం. ఈ మంతే క్లియర్ చేసుకుంటాం. లాస్ట్ మంత్ కూడా ఈ మంత్ కడతామంటున్నాను కదా మంగళవారం రోజు. ఏంటంటే అది 10,000 ఉంది కదా, లాస్ట్ మంత్ కట్టుకోండి అంటే నా దగ్గర ఓకే, అది ఫుల్ పేమెంట్ కట్టేస్తాను. 10,000 చేంజ్ ఎంత ఉందో మంగళవారం రోజు కట్టేస్తాను. ఓకే వెంకటేష్, ఓకే సార్, సరే సరే అండి.